నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన 4 కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూల స్తంభాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన తన జీవితాశయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక మండలానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది. బాగా చేశారు మండలం అంతా కలిసి. దీనికి సుధాకర్ రావు అనే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, వెంకటేశ్వర్ల మండల పరిషత్ ఆఫీసరు ఇద్దరు కలిపి 3వ ప్రైజ్ తెప్పించి 1,50,00,000 రూపాయలు డబ్బులు కూడా సంపాదించగలిగారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా ఊరు, నేను ఎప్పుడూ సంక్రాంతికి వెళ్తూ ఉంటాం. మా ఊర్లో చూస్తే క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు కింద కందులవారిపల్లి పంచాయతీ ఫస్ట్ ప్రైజు 1 కోటి రూపాయలు వచ్చింది. సుశీలాదేవి, అదే మరి భానుతేజ్ జిల్లా పంచాయతీ ఆఫీసరు, ఇంకో పక్కన స్థానికంగా పంచాయతీ ఆఫీసర్ ఇద్దరికి వచ్చింది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే పీకేఎన్ ఎస్ఎస్పి కింద ఒక జిల్లా, చిత్తూరు జిల్లాకి మొత్తం యూనిట్ అంతా బాగా పనిచేసిందని 1 కోటి రూపాయలు వచ్చింది. అంటే రవికుమార్ నాయుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ, ఇంకో పక్క సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వాళ్ళకు కూడా 1 కోటి రూపాయలు వచ్చింది. ఫైనల్గా మీరు చూస్తే ఈరోజు కాణిపాకం ఒక టెంపుల్ టౌన్ని ఆత్మ నిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ అవార్డు వచ్చింది, 2వ అవార్డు వచ్చింది, 75 లక్షలు. సుధాకర్ రావు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, ప్రమీల పంచాయతీ ఆఫీసర్. మొట్టమొదటిసారిగా నాకు, ఎందుకంటే నేను చేసిన పనికి కొంత ఫలితం వచ్చింది, దానికి నేను ఆనందపడుతున్నా. ఈసారి పంచాయతీరాజులో మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ఈ శాఖలో ఇప్పుడు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మా కాంతిలాల్ కూడా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ ఆధ్వర్యంలో 8 అవార్డ్స్ వచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో మనం నిలిచాం. దీనికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని కూడా మీరు అభినందించాలి. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఏపీ ఐసెట్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షల్లో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచించారు. ప్రపంచ వ్యాప్త సంక్షేమం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. ఇంధన ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని చెప్పారు. కలెక్టర్ లక్ష్మీషా నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు ఎలక్ట్రికల్ సైకిల్ పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్భర్ భారత దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నామని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్న గౌరవ ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. కన్సంప్షన్ తగ్గించాలంటే మనము ఎలక్ట్రానిక్, అలాగే ప్రకృతిక రహితమైన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయో ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా జనరల్గా సిటీలో తిరగాలంటే బైక్, కార్లు వాడుతుంటాము. కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్, అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేశాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ లోకల్ ఇన్నోవేటర్స్గా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్లో రావాలని కోరుతున్నాను. నేనైతే
ఇప్పుడే ట్రయల్ చేసాము. మొన్న కూడా ఎలక్ట్రానిక్ కార్లో కూడా ట్రయల్ చేసాము. అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు. ప్లస్ కాస్ట్ పరంగా కూడా బాగా ఉన్నాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రాసి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ సైకిల్ అయితే ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. దీని ద్వారా ఒక మిగతా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా మీరు బైక్ లేదా వేరే ఎలక్ట్రానిక్ డీజిల్ బైక్ పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అది అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. మన పిల్లలు ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేశారు. ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కానీ లేదా మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ మీరు సంప్రదించండి. ఆ స్టార్టప్తో టైఅప్ చేస్తాము. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేసి డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాదని అది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అనే అంబేద్కర్ సందేశాన్ని యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. డప్పు కళాకారుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని, వారి జీవితాల వెలుగును నింపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాదని అది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. డప్పు ద్వారా ఆధ్యాత్మిక, సంగీత, సామాజిక చైతన్య కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జీవితాంతం డప్పు వాయిద్యానికి అంకితమైన కళాకారులు ఉన్నారని గుర్తు చేశారు. సమాజాన్ని మేల్కొలిపే ఈ డప్పును ముందుగా ఒక దళిత కళాకారుడు మోగిస్తాడని, అనంతరం ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరు మీదట రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక సంక్షేమ సమితి ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో అనాదిగా ఆది కాలం నుంచి ఏ సంగీత వాయిద్యం లేని సమయంలో వచ్చిన సంగీత వాయిద్యం డప్పు. డప్పు మానవ వికాసంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. డప్పు ద్వారానే నాగరికత వికసించింది అనడానికి సందేహం లేదు. అందుకే మన దేవాలయ వ్యవస్థలో కూడా డప్పుని చేర్చడం జరిగింది. మన యొక్క గ్రామంలో చాటింపులు, దండోరా ఇవన్నీ కూడా డప్పు ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూసే విచిత్రం ఏంటంటే ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు, అంటే స్వామివారిని మేల్కొల్పు చేశాడు. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్, అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెసింగ్ కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఇంధన పొదుపు చర్యలు చేపట్టారు. పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్ పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో చలసాని ఆంజనేయులు మాట్లాడారు. పాడి రైతు సంక్షేమం మన మతం, అలుపెరగని సేవ మన అభిమతం అనే కార్యక్రమంలో పాల్గొని ఇంధన పొదుపు చర్యలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు, పాల ఉత్పత్తి అభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతంపై తమ ఆలోచన అని చెప్పారు. సమితి చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అందరూ సాధిస్తారు. ఎందుకంటే ఇంకా బెస్ట్ రాష్ట్రపతితో సన్మానాలు చేయించుకోవాలి. గోల్ అదే ఉండాలి. ఏ దేంట్లో ఉన్నా ఏది సెలెక్ట్ అయినా ఒక అచీవ్మెంట్ లైఫ్లో గోల్ ఉండాలి. రైట్. ఇక ఎవరికైనా ఏదైనా
మీ అందరికి బాగా చదువుకుంటే మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మా యూనియన్ అడుగుతుంటాడు. నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరపున శనివారం సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తరపున నెల్లూరు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, ప్రసాదాలను వారు ఆలయ అధికారులకు అందజేశారు. నా కళ్ళకి పెడితే అలాగే వేసిందమ్మా. ఏం చేస్తాను చెప్పి నా కళ్ళకి పెడుతున్నాం. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ₹1,00,00,000 విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శరీరానికి పరిమితులు ఉంటాయేమో గాని సంకల్పానికి ఉండవు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత బస్సు, పెన్షన్ల పంపిణీ, ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఎదగడంపై దృష్టి సారించాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు ఎందరో తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. అలాంటి వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని తమ శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్గీస్ చెరియన్ తదితరులు పాల్గొన్నారు. ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ శ్రీ వర్గీస్ చెరియన్ గారికి, ఏపీ లిడ్ క్యాప్ చైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యరావు గారికి, అలింకో జాయింట్ మేనేజర్ శ్రీ చందన్ కుమార్ చంద్ గారికి, గాదా వెంకటేశ్వరరావు గారికి, వరప్రసాద్ గారికి, వెంకటేష్ యాదవ్ గారికి, అశుతోష్ శ్రీవాత్సవ్ గారికి, అదేవిధంగా విధి విసిరిన సవాళ్లను, సమాజం వేసిన ప్రశ్నలకు సమాధానంగా ధైర్యంగా ముందుకు వెళుతున్నటువంటి మా విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలుపుతా ఉన్నాను. శరీరానికి పరిమితులు ఉన్నా కూడా సంకల్పానికి పరిమితులు అనేవి ఉండవు. మీలోని ప్రతిభను ముందుకు తీసుకువెళ్తూ మీకు అడ్డంకులు ఉండకూడదని చెప్పి, మీ ప్రయాణం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని చెప్పి ఈరోజు ముగ్గురు కూర్చొని చేసిన కార్యక్రమమే ఈరోజు కార్యక్రమం. ముఖ్యంగా సిఎస్ఆర్ ద్వారా డబ్బులు ఇస్తున్నటువంటి ఐఓసీఎల్ ప్రతినిధులకు, వీటినన్నిటినీ గ్రామాల్లో అంటే ఒక్కొక్క ఏరియాలో సభలు పెట్టి మీ అందరినీ రిక్రూట్ చేసి మీకు ఈ పరికరాలు తయారు చేసి అందిస్తున్నటువంటి అలింకో ప్రతినిధులకు, అదేవిధంగా దీన్నంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున మీరందరూ కరతాళ ధ్వనులతో ఒక్కసారి వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరికీ చేయాలి. ఎందుకంటే ఈ రోజున పోయిన సంవత్సరం 18 లక్షల రూపాయలు పెట్టి మనం దాదాపుగా ఒక 1000 మందికి కొన్ని ఇచ్చాం. ఈ రోజున 512 యూనిట్లు, దాదాపు 82 లక్షలు పెట్టి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ₹1,00,00,000 ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం అంటే ఇది రాజకీయ సభ కాదు కాబట్టి నేను కూడా ఎక్కువ రాజకీయాలు మాట్లాడలేదు. నమస్కారం. చాలాసేపు నుంచి మీరందరూ కూడా ఎండలో ఉన్నారు. మీరు ఎండలో ఉన్నారని చెప్పి మా మంత్రి గారు చాలా బాధపడుతూ ప్రతి ఒక్క నిమిషం కౌంట్ చేస్తా ఉన్నారు. తక్కువ సమయం ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకొని వచ్చినటువంటి అలింకో మరియు ఐఓసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, సిఎస్ఆర్ నిధులు అనేక రాష్ట్రాల్లో అనేక విషయాల మీద ఖర్చు పెడతా ఉంటారు. కానీ మన మంత్రి గారు విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నం, వికలాంగుల్ని విభిన్న ప్రతిభావంతులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ఒక ముందడుగేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని
మీకు ఎప్పుడు కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా అనేక సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మీరు కూడా మీ జీవితాల్లో మార్పు రావాలంటే తప్పకుండా ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్క సహకారాన్ని మీరు ఎక్కడ ఆధారపడకుండా జరిగేటువంటి పనుల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకునేటువంటి అంశం కానీ, చదువుకునేటువంటి అంశాల్లో మీరు ఇంటి దగ్గర నుంచి చేయగలిగినటువంటి పనులు కానీ వాటి మీద దృష్టి పెట్టడమే కాకుండా మీ తోటి వాళ్ళని కూడా ఇటువంటి ఆలోచనలు కలిగించేటువంటి విధంగా మీరందరూ కూడా ముందు చూపుతో ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం 12వ PRCని వెంటనే విడుదల చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు. దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. వెంటనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి. అదేవిధంగా రాజధానిలోని దళితుల భూములు సేకరించి కూటమి నేతలు ధనికులకు అమ్ముకుంటున్నారు. రాజధాని చంద్రవతిగా మారిపోయిందని ఆరోపించారు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, రెండవది రాజధాని, మూడవది ఎరువులు, పెట్రోలు, డీజిల్ కొరతలు సమస్యలు, నాలుగవది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన బోనస్లు, డిఏలు రాలేదు. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులకి. మరి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తున్నారు క్రమశిక్షణతో వెంటనే. మరి కష్టపడి 24 గంటలు కష్టపడి పనిచేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడం తప్పు. చంద్రబాబు నాయుడు చేస్తున్నది మేము తప్పు అని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిలను ఒక నెల లోపల చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ 1958లో బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట PRCని అపాయింట్ చేయడం జరిగింది. ఈ PRC అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ. కానీ 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాలైనా ఈ రోజుకు PRC వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలు, క్రితంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం, ఈ రోజున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలని నేను ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. 3 రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చి బిడ్డలను చదివిస్తున్నారు. ఇళ్ల వాడుకలు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయి అన్ని ధరలు పెరిగిపోయి అప్పుల్లో పడిపోయి ఉన్నారు. అన్ని పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో నిన్ననే విజయ్ డిఏ ప్రకటించాడు. నిన్ననే కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి డిఏని ప్రకటించాడు. ఓ చంద్రబాబు నాయుడు, 18 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళకి 4 డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టావు? ఎవరిచ్చారు నీకే హక్కు? ఇది తప్పని తెలియజేస్తూ వెంటనే వాళ్ళకి రావాల్సిన 4 డిఏలు, 30,000 కోట్ల రూపాయలు బకాయిలు, 12వ PRCని రాబోయే కొద్ది వారాల్లో ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తూ, రెండో విషయం రాజధానిలో భూములన్నీ దళితులు అనుభవించేదంతా మరి పెద్దవాళ్ళు. ఆధునిక వైద్యం అందిస్తున్న ప్రయోజనాలపై యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ యూనిట్ కన్సల్టెంటింగ్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, రోబోటిక్, మినిమల్లీ ఇన్వెసివ్, థొరాసిక్ సర్జన్ మంజునాథ్ బాలే నేతృత్వంలో గుంటూరులో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సరికొత్త చికిత్స విధానాలపై ప్రజల్లో స్పష్టమైన భరోసా కల్పించారు. శ్వాసకోశ చికిత్సల్లో సాంకేతిక సంచలనం, ప్రాణదాతక ఆధునిక వైద్యం మారుతోందని చెప్పారు. పెద్ద కోతలు, నొప్పులు లేని అత్యాధునిక రోబోటిక్ వ్యాట్స్ సర్జరీలతో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. రోజుల వ్యవధిలోని పూర్తి స్థాయిలో బాధితులు కోలుకుని సాధారణ జీవితంలోకి అడుగు పెడుతున్నారని చెప్పారు. క్యాన్సర్, క్షయ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సహా ప్రాణాంతక సమస్యలకు నూతన విధానాలతో శాశ్వత పరిష్కారం చూపవచ్చునని చెప్పారు. ఇప్పుడు సడన్ గా మీరు చూస్తారు, యంగ్ మీరు ఎవరితో తెలిసిన వాళ్ళు ఉంటారు, అబ్బాయి ఉంటారు, యంగ్ అబ్బాయి ఉంటారు, సడన్ గా వెంటిలేటర్ మీద వెళ్ళిపోయారు అంటారు. 2 వీక్స్ బాగానే ఉన్నారు, తెలుస్తున్నారు, ఇప్పుడు సడన్ గా వెంటిలేటర్ మీద పోయారు, వైరల్ ఇన్ఫెక్షన్ అయింది అంటారు. వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి
ARDS, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ వస్తే అప్పుడు ఆ పేషెంట్ కి ఫస్ట్ వెంటిలేటర్ పెడతాం. వెంటిలేటర్ కూడా రికవర్ అవ్వలేదంటే ఎక్మోని పెడతాం. ఎక్మో పెట్టి 4 వీక్స్ వరకు. ఎక్మో అంటే ఇది ఒక వెంటిలేటర్ కింద ఎక్కువ. అంటే ఇప్పుడు వెంటిలేటర్ ఎప్పుడు పెట్టాము, లంగ్స్ కి గాలి వెళ్ళలేదు అంటే, గాలి వెళ్ళిన తర్వాత కూడా అది హెల్ప్ అవ్వట్లేదు అంటే ఎక్మో పెడతాం. ఆ ఎక్మో పెట్టిన తర్వాత 4 వీక్స్ వెయిట్ చేసుకుని రికవరీకి హెల్ప్ చేస్తాం. ఎక్మో అంటే లంగ్ ఫంక్షన్ చేస్తుంది, అది గాలి ఎక్స్చేంజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయట తీస్తుంది, ఆక్సిజన్ పెడుతుంది, అన్ని పని ఎక్మో మషిన్ చేస్తుంది. ఇప్పుడు కిడ్నీకి ఎలా డయాలిసిస్ ఉంది కదా, లంగ్ కి ఎక్మో అని ఉంటుంది. ఇది 4 వీక్స్ మనం పెట్టి 4 వీక్స్ తర్వాత లంగ్ రికవర్ అవ్వలేదు అంటే అప్పుడు ARDS లో కూడా సర్జరీ ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. లంగ్స్ కి ఎంత సంబంధించి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకు రకరకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ అన్ని టెక్నాలజీ టెక్నిక్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్ కి కామన్ గా వచ్చే కండిషన్స్ అంటే మీకు అందరికి తెలుసు, క్షయరోగం, టీబీ ఎంత కామన్ అంటే ఇప్పుడు కూడా మన కంట్రీలో ఇంకా పెరుగుతూనే ఉంటాయి, తగ్గలేదు. అంటే గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు ఎరాడికేట్ టీబీ, బట్ ఇప్పటి వరకు ఆ గోల్ ఇంకా మనము వీఆర్ నాట్ అచీవ్. సో ఇంకా చాలా టైం పడుతుంది అన్ని అవడానికి. ఈ మధ్యలో టీబీ రిలేటెడ్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక ఎండ్ వస్తుంది. కొన్ని పేషెంట్స్ కి బూజ్ వస్తుంది లంగ్ లో టీబీ అయిన తర్వాత. కొన్ని పేషెంట్స్ కి మొత్తం లంగ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక అమ్మాయి చేశాను, 20 years అమ్మాయి, ఒక లంగ్ లేదు ఇప్పుడు అమ్మాయికి, ఎందుకంటే ఆ లంగ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆ లంగ్ తీసేసి మళ్ళీ మనము వేరే లంగ్ బాగుందని వదిలేసాము. ఇలాగే ఇప్పుడు 2 లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో ఇది ఒకటి చాలా కామన్ కండిషన్ మన కంట్రీలో. టీబీ తర్వాత 2 లంగ్స్ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ వస్తారు. ఇంకా ఇప్పుడు మన వెయిటింగ్ లో ఒక పేషెంట్ ఉంది, 35 year old అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు 2 years నుంచి ఏం చేయగలిపోతున్నారు, ఇంట్లో వంట కూడా చేయడానికి ఇబ్బంది అవుతుంది, అంత డిఫికల్టీ ఉంది. ఎందుకంటే 2 లంగ్స్ డ్యామేజ్ అయిపోయాయి టీబీ తోటి. మందులు మంచిగా వాడలేదు, టీబీ మొత్తం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.